హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ అయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్ అండి. చాలా స్పెషల్ అని ఎందుకంటున్నానంటే చెప్తాను. వినాయక చవితి రాబోతుంది కదండి. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన వంటకము అందరికీ తెలిసిందే, అదేనండి ఉండ్రాళ్ళు. వినాయకుడికి అయితే చాలా ఇష్టమైన వంటకము ఉండ్రాళ్ళు కదా. వినాయక చవితికి అయితే అందరూ కూడా ఉండ్రాళ్ళు చేసుకుంటారు. వినాయకుడిని ఇంట్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉండ్రాళ్ళు చేసి అయితే దేవుడికి నైవేద్యంగా పెడతారు కదా. గణపతికి అంత ఇష్టమైన ఉండ్రాళ్ళను కమ్మగా ఎలా చేసుకోవాలి అనేది నేనైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని పూర్తిగా చూడడం వల్ల మీకు కరెక్ట్ కొలతలు తెలుస్తాయి. ఇంకా ఉండ్రాళ్ళ పాయసం అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఉండ్రాళ్ళ పాయసం కోసం మనం ముందుగా స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకొని మరిగించుకోవాలండి. చూడండి, నేను 1.5 కప్పు వాటర్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నా. ఏ కప్ అయినా సరే 1.5 అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని అయితే మరిగించుకుందాము. వాటర్ అయితే మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకోవాలి. నేనైతే ఈ పాయసం కోసం 1/2 కప్పు బెల్లం తీసుకుంటున్నా. ఇదే కప్పుతో 1.5 కప్పు వాటర్ వేసుకున్నానండి. 1/2 కప్పు బెల్లంలో నుంచి కొద్దిగా ఈ వాటర్లో వేసుకోవాలండి. మిగిలిన బెల్లం అయితే పక్కన పెట్టేసుకుందాం. బెల్లం అంతా కూడా వాటర్లో మంచిగా కరిగిపోవాలి. మనం వేసుకున్న బెల్లం అయితే వాటర్లో మంచిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండిని యాడ్ చేసుకుందాము. చూడండి, 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకుంటున్నా. ఇది ఇందులో వేసి మంచిగా కలుపుకుందాము. ఈ బియ్యం పిండి అంతా కూడా ముద్దలుగా లేకుండా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇదంతా కూడా మంచిగా కలిసిపోయింది. ఈ వాటర్లో మనం బెల్లం ఎందుకు వేసుకున్నామంటే ఉండ్రాళ్ళు చప్పగా ఉండకుండా కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలండి. ప్రసాదం ఎప్పుడు కానీ బెల్లంతో చేసుకుంటేనే మంచిది కదా. అందుకని చెప్పేసి బెల్లంతో చేసుకోవడానికే ట్రై చేయండి. ఇదైతే అంతా ఒకసారి మనం చల్లారబెట్టుకుందాము. పిండిని అయితే చల్లారబెట్టుకున్నాం కదా. అది చల్లారిపోయేసరికి కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా కాజు, కొంచెం కిస్మిస్. చూసారు కదా, కాజు కిస్మిస్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇవైతే తీసి పక్కన పెట్టేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ వేసుకొని ఇందాక 1/2 కప్లో నుంచి బెల్లం అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా. ఆ బెల్లంని ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ బెల్లం వాటర్ మరిగే టైంలో మనం ఇందాక చేసుకుని పక్కన పెట్టేసుకున్న పిండిని అయితే ఉండ్రాళ్ళు చేసుకుందామండి. చూడండి, ఈ పిండి అయితే మంచిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇలా మంచిగా పిసుక్కొని చిన్న ముద్దలుగా ఉండ్రాళ్ళను అయితే రెడీ చేసుకుందాము. చూడండి, ఇలా గులాబ్ జామున్ల లాగా మంచిగా రౌండ్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకుందాం. మీకు పిండి ఇలా చేయికి అంటకూడదు అంటే కొంచెం పొడి పిండిని తీసుకొని బియ్యం పిండిని చేతిలో పెట్టుకొని ఇలా బాల్స్ చేసుకోండి. ఈ ఉండ్రాళ్ళు చేసుకున్న పిండిని కొద్దిగా మిగిల్చుకున్న ఈ పిండిలోకి కొంచెం వాటర్ వేసుకొని ముద్దలు లేకుండా మొత్తం కూడా వాటర్లో కలిసిపోయేలాగా చేసుకోవాలండి. ఇంకా ఇదంతా కూడా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న బెల్లం పాకం ఏమైందో చూద్దాము. బెల్లం పాకం మరుగుతున్న టైంలోనే ఇందాక కలుపుకున్న పిండిని అయితే ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి మరిగించుకుందాం.
చూసారు కదా, మనం ఇందాక చేసుకున్న బెల్లం పాకము అందులోకి యాడ్ చేసుకున్న పిండి వాటర్ కూడా అంతా మరుగుతుంది మంచిగా. ఇప్పుడు ఇందులోకి మనం చేసుకున్న ఉండ్రాళ్ళని అయితే వేసేసుకుందాము. చూడండి, ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి పాలు వేసుకుందాము. ఇప్పుడు నేను చూపించిన కొలతలైతే ఉండ్రాళ్ళ పాయసంకి చాలా పర్ఫెక్ట్ కొలతలండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఉండ్రాళ్ళు చాలా మంది ఇష్టపడరు కదా, వినాయకుని దగ్గర అయితే పెడతారు కానీ తినడానికి మాత్రం ఇష్టపడరు, పిండి పిండిగా ఉంటాయని చెప్పేసి. చూడండి, మనం ఉడికించుకున్న పిండిని వాటర్లో కలిపి ఇందులో వేసుకోవడం వల్ల ఇలా చిక్కగా వస్తుందండి ఉండ్రాళ్ళ పాయసం అయితే. మనం పిండి వేసుకోకపోతే పల్చగా ఉంటుంది. చూసారు కదా, ఇదైతే అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పాలు వేసుకుందాము. 1 కప్పు వరకు పాలు వేసుకుంటున్నానండి. ఇది ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఇందాక నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాము. చూడండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు పాయసం అయితే చూసారు కదా, ఎంత ఈజీగా చాలా పర్ఫెక్ట్ కొలతలతో ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఉండ్రాళ్ళ పాయసం అయితే గణపతికి చాలా ఇష్టం కదా. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.